సరిగ్గా పండగల టైం చూసి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు భారీగా పెరగబోతున్నాయి. మన దేశంలో ఎక్కువగా విదేశాల నుంచి మనం వంట నూనెలు మన కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దిగుమతులను తగ్గించడం కోసం దిగుమతి సుంకాన్ని పెంచింది. దీనివల్ల ఈ కంపెనీలు విదేశాల నుంచి వంట నూనెను దిగుమతి చేసుకోవడం తగ్గించి మన దేశంలోని రైతుల దగ్గర ఈ ప్రోడక్ట్లు తీసుకుంటాయి అనే ఉద్దేశంతో కేంద్రం ఇట్లా చేసింది. అయితే కంపెనీల థాట్స్ మరోలా ఉంటాయి. దిగుమతి సుంకం పెంచారు కాబట్టి మా పైన ఈ ప్రోడక్ట్ ఉత్పత్తి ఖర్చు పెరుగుతోంది, అందువల్ల మేము ధర పెంచాల్సి వస్తోంది అనే ఉద్దేశంతో ఈ ఆయిల్ తయారీ కంపెనీలన్నీ కూడా ధరలు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో వంట నూనెల ధర ఒక 30 నుంచి 50 రూపీస్ దాకా పెరిగే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా లీటర్ ఒక 200 రూపీస్ దాకా చేరుకునే అవకాశం ఉంది. అది ఏ వంట నూనెనే కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, రైస్ బ్రాన్ కావచ్చు, గ్రౌండ్ నట్ కావచ్చు, ఏదైనా సరే అన్ని రకాల వంట నూనెల ధరలు పెరగడానికి ఈ పరిస్థితి కనిపిస్తోంది. మరో అంశం చూస్తే ఈ వంట నూనెలు ఈ మధ్య కొన్ని కంపెనీలు వినియోగదారులను మోసం చేసే కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేసినాయి. అంటే మనకి మామూలుగా ఈ ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ కూడా 1 లీటర్ ఉంటాయి. ఈ ఆయిల్ ప్యాకెట్స్ కొనుక్కోవడానికి మనం వెళ్ళినప్పుడు 2-3 ఆయిల్ ప్యాకెట్స్ని మనం కంపేర్ చేసి వాటిలో ఏది కొంచెం ధర తక్కువ ఉంది, ఏదైనా ఒక 5 రూపీస్ 10 రూపీస్ తక్కువ ఉంటే దాన్ని కొనుక్కోవడానికి మనం ప్రయారిటీ చూసుకుంటాం. అయితే ఈ వంట నూనెల కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే 1 లీటర్ ప్యాకెట్ మీద లీటర్ కాకుండా 910 ml మాత్రమే ఉంచుతున్నాయి. అంటే మనం కొనుక్కునే నూనె దాదాపు ఒక 100 గ్రాముల దాకా తక్కువ ఉంటుంది ఆ ప్యాకెట్లో, కానీ ధర చూస్తే ఒక 5 రూపాయలు తక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనం అప్పుడు ఆటోమేటిక్గా ఆ ధర తక్కువ ఉంది కదా అని గబుక్కుని తీసుకుంటే అందులో మనం మోసపోయినట్లే. సో వినియోగదారులు ఆయిల్ ప్యాకెట్లు కొనుక్కునేటప్పుడు కంపల్సరీగా అది లీటర్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. యాక్చువల్గా సుప్రీంకోర్టు దీని మీద ఒక ఆదేశాలు కూడా ఇచ్చింది. ఏదైనా సరే ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే లీటర్, హాఫ్ లీటర్, 100 ml ఇట్లా ఉండాలి. అంతేగాని ఈ 910 ml అనేది ఒక రకమైన మోసం. ఈ కంపెనీలు ఇట్లా చేయడం తప్పే, కానీ కొన్ని కంపెనీలు వినియోగదారులు ఎట్లాగో బుట్టలో పడతారు అని ఈ టైపు కొత్త రకం మోసానికి తెరతీసాయి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో కూడా ఇట్లాంటి మోసపూరిత ప్యాకెట్లు మనకి లభ్యమవుతున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా కొనుక్కునేటప్పుడు ఇది ఆలోచించుకుందాం. సరే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇండియాలో అసలు మనకి వ్యవసాయం మన ఇండియాలోనే ఎక్కువ, చాలా ఎక్కువ. రైతులు రకరకాల పంటలు ఇండియాలో పండిస్తున్నారు, కానీ ఈ ఆయిల్ పంటను మనం విదేశాల నుంచి అంటే సౌత్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇండోనేషియా, ఈ మలేషియా ఇలాంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి ఎందుకు? మన ఇండియాలోనే రైస్ అధికంగా పండిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో, మొక్కజొన్న కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. ఆ రైతులను ఇతర పంటల వైపు మళ్ళిస్తే, అంటే మనకి ఏదైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలు పండించాల్సిన అవసరం లేకుండా మనకు కావాల్సిన పంటలే పండించేలాగా చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పుడు ఆటోమేటిక్గా మనకి దిగుమతి సుంకాలు పెంచాల్సిన అవసరం ఉండదు, ధరలు కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. మన తెలంగాణ ప్రభుత్వం పామ్ ఆయిల్ పంట